హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అయితే నేను చికెన్ కర్రీ చేశాను అనమాట. చికెన్కి కావాల్సినవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా. చికెన్ చూడండి, 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లో కావాల్సినవి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి ఇవన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట. స్టవ్ మీద బాండి పెట్టుకొని నేనైతే చికెన్కి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ వేడవగానే కొద్దిగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాయి కొద్దిగా అవన్నీ వేసుకున్నాను అనమాట. మసాలాలు వేసుకున్నాక 2-3 పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఆనియన్ మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను సూప్ కాబట్టి ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా అయితే వేసాను అనమాట. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసాను. మంచిగా కలబెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడైతే నేను చికెన్ వేసుకుంటున్నాను. చూడండి, 2 లెగ్ పీసులు అయితే తీసుకొచ్చారు మా సారు. మా పాపకు ఒకటి, బాబుకి ఒకటి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి బిర్యానీలోకి అయితే సూపర్ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా నేను చికెన్ అయితే వేస్తున్నాను అనమాట. అందరూ చికెన్ వేయకముందు చికెన్ అంతా కలిపి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు పట్టిస్తారు. నేను అలా చేయను అనమాట. ఫస్ట్ అయితే నేను చికెన్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్, ఈ ఆయిల్ అంతా వీటిలలో మంచిగా కలబెట్టుకొని కొంచెం చికెన్లో వాటర్ మొత్తం పైకి వచ్చిందాకైతే నేను ఉంచుకొని కొద్దిసేపు చూశారు కదా, ఆయిల్ వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే పైకి వచ్చిందనమాట. అప్పటి వరకు కొంచెం మగ్గనిస్తాను అనమాట నేను. దాని తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసి నేనైతే కలిదిప్పుకుంటాను అనమాట. కొద్దిగా కలిదిప్పుకొని కొద్దిగా అవి ముక్కలుగా పట్టేంత వరకు ఒక 2-3 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఈ విధంగా అయితే ముక్కలకి అంతా పట్టే విధంగా నేను కలబెట్టుకుంటాను అనమాట. ఈ ఒక్క చేతితోటి పట్టుకొని వీడియో తీస్తున్నాను కదా, సరిగ్గా కలపడం రావట్లేదనమాట. ఇవి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆగి కారం అయితే వేస్తున్నాను అనమాట. మాది పాత కారం అండి, కొద్దిగా కలర్ అయితే తక్కువ ఉంది. ఇంకా మిరపకాయలు అయితే పట్టించలేదు, కొత్త కారం అయితే రాలేదనమాట. నూనె చూసారా ఎట్లా పైకి వచ్చిందో. మంచిగా కలిపుకోవాలి. ముక్కలకి ఉప్పు, కారం మంచిగా పడుతుంది అనమాట. ఇలా పట్టిన తర్వాత నేనైతే పులుసు కాబట్టి చేసేది కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. 2 గ్లాసెస్ వాటర్ పోసి మంచిగా మళ్ళీ కలిదిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంది. ముక్కలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇంకొద్దిగా చిక్కగా కానివ్వాలి, మరీ పలుచగుంది. ఈలోపు కొద్దిగా ధనియాల పొడి అయితే వేసాను అనమాట. ఇంకా సరిపోతుంది. నేను రాగి ముద్దలు చేస్తున్నా కాబట్టి దాంట్లోకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే ఉంచాను అనమాట. దింపే ముందు కొద్దిగా మసాలా వేసి లాస్ట్కి కొత్తిమీర వేసి గ్యాస్ అయితే కట్టేసాను. చివరిగా అయితే లుక్ ఇలా అయితే వచ్చిందనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఉప్పు, కారం మంచిగా సరిపోయినాయి. ఇది నాటుకోడి పులుసు ఉంటుంది కదా, ఆ స్టైల్లో వచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.